నేను సముద్రం శ్రీనివాస్. ఈరోజు నేను చెప్పేది 1989లో నేను సిఏఎస్ఎఫ్లో అంబాసముద్రం తిరునెల్వేలి అక్కడ పోయినప్పుడు మేము ముగ్గురం ఫ్రెండ్స్ పోయినప్పుడు నేను సెలెక్ట్ అయినా. నేను మంచి స్పోర్ట్స్ మ్యాన్ అంతా కొంచెం ఉండింది అనమాట. నేను కన్యకా పరమేశ్వరి స్కూల్ చదివినప్పుడు నన్ను పంపించింది కూడా పివి నారాయణన్ సార్ అని చెప్పి జేఎం బక్షి. దాంట్లో ఆయన కూడా ఎస్ఐఓ ఇన్స్పెక్టరో అతను రిటైర్డ్ అయ్యి ఆయన దాంట్లో ఉన్నాడు. విఆర్ఎస్ రిటైర్డ్ అయ్యి సంథింగ్ అప్పుడు టైం గుర్తులేదు నాకు సరిగా. సారీ, ఆయన ఇప్పుడు చనిపోయాడు అనమాట. ఏకే శశిధర్ అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ అనమాట అతను. అయితే మా ఫాదర్ ఏమన్నారు, మీకు మంచి స్పోర్ట్స్ ఇదంతా ఉంది కదా, మా పెద్దన్న ఉన్నాడు ఆర్ఎన్ వెంకటరమణ అని చెప్పి ఆయన విజయ బ్యాంక్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యారు. ఆయనే అన్నలాగా నువ్వు కూడా డిగ్రీ చేస్తే నీకు మంచిగా ఇది వస్తుందరా, నిన్ను ఎన్డీఏ రాసుకో, నువ్వు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు నేను చాలామంది పిల్లలకు కూడా మా విలేజ్ సంస్థ నారాయణపురంలో చాలా గైడ్లైన్స్ ఇస్తుంటాను. నేను నాదే చెప్తాను నేను. సో నేను అది స్కిప్ చేసిన తర్వాత ఇంటి ఆర్థిక పరిస్థితి కష్టం. మా ఫాదర్ 1986లో రిటైర్ అయ్యారు ఆయన. మళ్ళీ నన్ను ఇదే జిఎల్ భిక్షపతి, మాకు వరుసల్లో మాకు బావ అవుతాడు ఆయన. గోధుమల భిక్షపతి అంటారు వాళ్ళది, కొడకండ ఊరు. ఆయన జేఎం బక్షిగా పనిచేసేవాడు. నన్ను ఇట్లా పోతావారు అట్లాగా నువ్వు పనికి అని చెప్పేసి నన్ను రెగ్యులర్ జాయిన్ చేయించాడు. January 1st, 1990 ఆ రోజు జాయిన్ అయినా. నాతోటి ఎం జయశంకర్ అని చెప్పి కూడా మా ఫ్రెండ్, ఇద్దరం ఒకటే రోజు జాయిన్ అయినాం.